शस्त्र दंड द्रोह क्लेशरक्तं कर्म धर्म हस्त शस्त्र दंड द्रोह क्लेशरक्तं कर्म धर्म हस्त शस्त्र दंड द्रोह क्लेशरक्तं స్విచ్ ఆఫ్ అయింది. డాన్స్ రికార్డ్ అయిందో లేదో. ఛా, ప్రశాంతంగా నిద్రపోతున్నారా? పొండి పొండి. ఈ రాత్రి పోలీస్ స్టేషన్లో, రేపు రాత్రి ఆడఖైదీలుండే జైల్లో నిద్రపోయేలా నేను చేస్తాను. విరాజ్ సార్! విరాజ్ సార్! విరాజ్ సార్! విరాజ్ సార్! అయ్యో విరాజ్ సార్! విరాజ్ సార్ ఎక్కడున్నారు? విరాజ్ సార్ ఏమైంది నందిక? ఏటైనా తమ్ముడు? విరాజ్ సార్ దొంగతనం జరిగింది. విరాజ్ సార్ దొంగతనమా? దాళం పగల కొట్టి నాన్న నగలు దోచుకెళ్ళిపోయారు. విరాజ్ సార్ అంతా ఉండగానే దొంగలు ఎప్పుడు వచ్చారో, ఎటు నుంచి వచ్చారు? అన్ని తలుపులు మూసే ఉన్నాయి. విరాజ్ సార్ బయట నుంచి ఎవరు రాలేదు. ఎవరు రాకుండా నగలు ఎలా పోతాయి? అదే వీళ్ళే సార్, చూడండి వీళ్ళిద్దరే దొంగతనం చేశారు. ఏడముడు మామ దొంగతనం చేయడం ఏంటి? ఇవన్నీ మా దగ్గరికి ఎట్టా వచ్చినాయో కూడా తెలీదు. భూమిని పోలీసులు తీసుకెళ్తున్నారంటే నందికేదో మంచి ప్లాన్ వేసిందన్నమాట. ఇదంతా తెలిస్తే నాన్నమ్మ ఎలా తట్టుకుంటుందో. బంగారము పోయింది. బంగారం లాంటి భూమి మీద నాన్నమ్మ పెంచుకున్న నమ్మకము పోయింది. నువ్వు అనవసరంగా తొందరపడిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు నందిక. అందులోనూ మా మమ్మీకి అస్సలు ఫోన్ చేయకుండా ఉండాల్సిందే. ఇందులో తారాంటి తప్పే ఉంది విరాజ్. ఆవిడ మా ఫ్యామిలీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు తెలుసా? నాన్నమ్మ ఏం జరిగింది? ఇంట్లో దొంగతనం జరిగింది నానమ్మ. నీ నగలన్నీ పోయాయి. రానమ్మ చూద్దు గాని. చూడండి నానమ్మ.
ఎలా జరిగింది? దొంగలు పడ్డారా? బయట దొంగలు కాదు డాడీ. ఆ భూమి కొండమ్మతో కలిసి తాళాలు పగలగొట్టి నగలన్నీ దోచుకొని అప్పలరాజు చేతికిచ్చి దాటించేసింది. బయట నుంచి ఎవరూ రాలేదు. నేను విరాజ్ సార్ వాళ్ళని నమ్మి చెరువు గదిలో వెళ్ళి పడుకున్నాం. తెల్లవారేసరికి వాళ్ళు ఈ పని చేశారు. పైగా ఎంత ధైర్యం లేకపోతే ఈ చైన్స్ వాళ్ళ మెడలో వేసుకుని మరి ఏమి ఎరుగునట్టు పడుకున్నారు. విరాజ్ సార్ కూడా వీటిని వాళ్ళ వంటి మీద చూశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భూమి ఏంటి, దొంగతనం చేయడం ఏంటి? కలగానే కన్నావా? చాలా మంది అవకాశం దొరక్క మంచి వాళ్ళగా మిగిలిపోతారు. ఇన్నాళ్ళు ఆ అవకాశం కోసం తను ఎదురు చూసి ఇవాళ దొరికేసరికి పని చక్కబెట్టుకుంది. గోల్డ్ బ్యాంక్లోనే ఉంటుంది కదమ్మా. ఇంట్లో నీ నగలున్నాయా? నా పెద్ద మనవరాలు వస్తుందని రాగానే బహుమతిగా ఇవ్వాలని కొనిపెట్టాను. నేను ఆలోచించేది పోయిన నగల గురించి కాదు, ఈ నమ్మలేని నిజం గురించి. ఏం విరాట్, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు కూడా భూమి ఇంత పని చేసిందనే నమ్ముతున్నావా? నేను ఏమాత్రం నమ్మడం లేదమ్మా అమ్మగారు. అసలు భూమి ఏది, ఎక్కడుంది? పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీస్ కంప్లైంట్ ఎవరిచ్చారు? నేనే. ఎంత పని చేసావు నందిక, నేను వచ్చే వరకు ఆగలేకపోయావా? నేను అదే చెప్పాను. మీరు వచ్చాక ఏం చేయాలనేది ఆలోచిద్దామంటే నందిక వినలేదు. అదే టైంకి మా మమ్మీ వచ్చి మీకేదో ద్రోహం జరిగిపోయిందని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుపట్టింది. క్షమించండి మేడం. ఉన్నంతకాలం కన్న బిడ్డలా చూసుకున్నారు. మీ మాట కాదంటున్నందుకు తప్పుగా అనుకోకండి. ఈ పట్నమే నాకు నచ్చలేదు. ఇక్కడ గాలి కలుసుతో అనుకున్నాను. మనసులోనే ఈస నిండిపోయినది. బాకీ ఊరొద్దు. రారాజు, మనకి ఊరితో రుణం తీరిపోనాది. ఈ గతుకుల రోడ్డు, ఈ ఖరీదైన బండ్ల మధ్య నువ్వు సేమంగా నడవలేవని మా నూరు తీసుకెళ్ళిపోతున్నాను.